సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా. ఇక స్వీట్ షాపుల్లో దొరికే అటుకుల మిక్చర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేసుకుందామా. ఇక వీడియోని అయితే ఫాలో అయిపోయింది. నేను ఇక్కడ పేపర్ అటుకులు తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి అయితే పెట్టుకున్నాను. ఈ కడాయిలోనే నేనైతే తీసుకున్న అటుకులు మొత్తం వేసి చేయి మరియు ఇంకో గరిటె సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా పెళ్ళపెళ్ళాడేంత వరకు అటుకులను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్రై అయిన ఈ అటుకులని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ అటుకుల పిక్చర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పుట్నాలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఉప్పు, పసుపు, కొంచెం ఐసింగ్ షుగర్, అందులోనే కొంచెం సోప్ కూడా వేసాను. స్మెల్ అయితే అదిరిపోతుంది. చక్కగా స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక ఇందులో జీడిపప్పు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు. ఇక ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలను చక్కగా ఎర్రగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే పుట్నాలను కూడా వేసి అవి కూడా దోరగా వేయించేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇక తర్వాత ఉప్పు, పసుపు మొత్తం ఒకదానితో తర్వాత ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకుందాము. తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అటుకుల్ని, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ మిక్చర్కి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇందులో ఐసింగ్ షుగర్ మనం ఏదైతే దంచి పెట్టుకున్నాం కూడా అది కూడా యాడ్ చేసేసుకోవాలంటే ఇంకా మనకి టేస్టీ అటుకుల మిక్చర్ రెడీ. పోహా మిక్చర్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.